వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. డిసెంబర్ 28 శని త్రయోదశి ఈ సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశిగా చెప్పొచ్చు. అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే 2024. మరి విశేషం ఏమిటి ఆ రోజు? ప్రత్యేకించి శని బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆగ్రహ బాధలతో వారు ఎటువంటి పూజలు ఈరోజు చేసుకోవాలండి? ఏమైనా పరిహారాలు ఉంటాయా? అసలు ఆ రోజున ఏం విధిగా పాటించాలి? అంటే సాధారణంగా మనం శని అనేటువంటి పేరు వినపడంగానే శరీరంలో వెన్నముక వణుకుతుందమ్మా చాలా మంది. అంటే ఎందుకు అలాగంటే ఏదైనా పాపకర్మ చేసినప్పుడు పాప భీతి అనేటువంటిది మానవుడికి ఎప్పుడైతే కలుగుతుందో శనికి భయపడతాడు ఫస్ట్. అంటే చాలా మంది ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎవరు చూడట్లేదని చెప్పి చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు. సాధారణంగా అన్యాయాలు కావచ్చు, ఏదైనా అక్రమ సంపాదన కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఏదైనా పాపం చేసేటప్పుడు ఎవరు గమనించట్లేదు అని చేసేటువంటి వాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ కూడా ఎక్కువ శనికి భయపడతారు ఫస్ట్. సాధారణంగా మనలాంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా మన జీవితంలో ఉన్నత స్థితి రావట్లేదు అంటే శని ప్రభావం ఏదైనా ఉందా అని చెప్పి దిగులుతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అమ్మ. చాలామంది ఏమనుకుంటారంటే జన్మ శని ప్రభావం, ఏలునాటి శని ప్రభావం, లేదా జాతకంలో ఉండేటువంటి శని మహర్దశ ఇలాంటి సమయాల్లో చాలా వరకు సాత్వికంగా అయిపోతారు వాళ్ళు ఫస్ట్. అంటే భయం అనేటువంటిది ఒకటి ఉండి ఏదైనా ఒక దానం చేయాలి, ఒక ధర్మం చేయాలి, ఇది చేయడం ద్వారా మాకు కొంచెం మంచి జరుగుతుందేమో, ఆ శని యొక్క వక్ర చూపు లేకుండా ఉంటుందేమో అనేటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చాలా వరకు ఉందాం. అంటే వాస్తవంగా ఆ యొక్క గ్రహం యొక్క ఉద్దేశం కూడా అది. శని అనేటువంటి వాడు మనల్ని న్యాయ మార్గంలో ఉంచుతాడమ్మా. అప్పటిదాకా 100కు 100 సంపాదించేటువంటి వాడు 100కు 10 రూపాయల దగ్గరికి ఆగుతాడు నాకు తెలిసి చాలా వరకు. అంటే ఎందుకు ఆగుతాడు అంటే ధర్మం చేస్తాడు, ఒకరికి అన్నం పెడతాడు, ఒక గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం పెడతాడు, అన్నార్తులకో లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమంలో ధర్మ మార్గంలోకి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడమ్మా. ఇందులో ఎటువంటి చాలా మంది అనుకుంటారు అంటే మనం తెలియకుండా చేసేటువంటి దానికన్నీ కూడా భగవంతుడు చూస్తుంటాడా అంటే ఈ శని మహర్దశలు వీళ్ళందరినీ గమనిస్తే మనం అర్థమైపోతుంది చాలా వరకు. అయితే శని త్రయోదశి రోజు చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో చాలా వరకు నవగ్రహ ఆలయాలకు వెళ్ళి మనం శని అభిషేకాన్ని తైలాభిషేకం చేసుకోవడం, నువ్వుల్ని దానం చేయడం అలా చేస్తారు. అంటే ఇలా చేసేటువంటి వాళ్ళు చాలా మంది ప్రస్తుత కాలంలో అది చేస్తున్నాం చాలా, అవి కూడా మేము చాలా చేసామండి, అయినా కూడా మాకు ఇంకా ఏం మార్పు చెందట్లేదు అని అనిపిస్తే మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే శని త్రయోదశి రోజు మీరు గోశాలలో ఈ నువ్వులు బెల్లాన్ని దంచి మీ చేతితోటి గోవులకు ఆహారంగా పెట్టండి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, నల్ల నువ్వులు చేయాలి. నల్ల నువ్వులు సాధారణంగా చిమ్నీ అంటే తెల్ల నువ్వులు వాడతాం. అవును, ఇక్కడ గోవులకి నల్ల నువ్వుల్ని బెల్లాన్ని కొంచెం కలిపి దంచేసి ప్రాతకాలంలో వెళ్ళి గోవులకి నైవేద్యంగా సమర్పించి గోవుకు ప్రదక్షిణ చేసి ఆ గోశాలలో ఒక దీపారాధన చేసి రండి. శని త్రయోదశి ఇప్పటిదాకా నువ్వు ఎన్ని శని త్రయోదశులు శని ఆలయానికి వెళ్ళావో, నువ్వుల నూనెతోటి అభిషేకం చేసావు, ఎవరిని చేసాం ఫలితం రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఇది చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది. మీ చేత్తో ఒక నలుగురికి ఆ రోజు ఆహారం పెట్టండి, ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుందమ్మా. గోశాలలో ఎక్కడైనా హోమం జరిగితే, ఆ శని త్రయోదశికి సంబంధించినటువంటిది గోశాలలో హోమం జరిగితే ఆ హోమంలో ఆ శనికి సంబంధించిన శని భగవానికి సంబంధించినటువంటి హోమంలో మీరు పాల్గొనండి, ఖచ్చితమైనటువంటి ప్రభావాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా చేసుకునేటువంటివి. మనందరం కూడా తెల్లవారుజామున లేచి శని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనె వేసి అందరూ పోస్తున్నారు కదా, మనం కూడా 1 లీటర్ నీరు పోసేసి వచ్చేసి చాలా మంది ఉంటారు. ఫలితం రావాలంటే ముందు మీ దగ్గర క్రమశిక్షణ అనేటువంటిది కావాలి. శని అనేటువంటి వాడే మనల్ని క్రమశిక్షణ పెట్టడానికి వచ్చాడు ఆయన. దాంట్లో కూడా మనం కంగారు పడడం అనేటువంటిది ఉపయోగం లేదమ్మా. ఇది అంటే ఇన్ని పరిహారాలు చేశాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ పరిహారం అనేటువంటిది అద్భుతమైనటువంటి. ఎందుకంటే 2025 సంవత్సరంలో కొన్ని రాశులకు శని ఇబ్బందికరమైనటువంటి ప్రభావాలను ఇస్తాడు అని చెప్పి మనకు ఆల్రెడీ జ్యోతిష్యులు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, స్టార్ట్ చేసి ఉన్నారు. అలాంటి ఇబ్బంది మనకు ఉండకూడదు అనుకునేటప్పుడు ఈ శని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా మనకు అవసరం అమ్మా. ఈ విధంగా అంటే సింపుల్ పరిహారమే చెప్పారు. చాలా చిన్న నల్ల నువ్వుల బెల్లం కలిపినటువంటి ఒక ఉండలు తీసుకెళ్లి ఆవుకి పెట్టి తినిపించమని. కొంత ఏంటంటే గోశాల కాకపోయినా రోడ్డు పైన కొన్ని అలా కనిపిస్తాయి. ఎక్కడైనా గోవుకి ఎక్కడ పెట్టినా కూడా విశేషమే. మన ఇంటి దగ్గరకు వస్తుంది, మన దగ్గర పెట్టచ్చు మామూలుగా. అంటే అక్కడ ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉంది, గోవుకి ప్రదక్షిణ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. దీపారాధన అనేటువంటిది మాత్రం గోశాలలో ఎక్కడైనా దగ్గరలో ఉంటే చాలా మంచిది. అలా లేదనుకున్నప్పుడు ఏదో భగవంతుడి దగ్గర పెట్టడం, స్వయంగా పాల్గొంటే ఇది ఎక్కువ ఫలితం ఇస్తుంది, ఖచ్చితంగా ఫలితం ఉంటుందమ్మా. అంటే
గోశాలలో పెట్టేటువంటి దీపమే లక్ష్మీ దీపం సాధారణంగా. శనికి సంబంధించినటువంటి త్రయోదశి నాడు ఆ స్వామి వారికి సంబంధించినటువంటి నివేదన చేసి, అంటే గోవులకు ఎప్పుడైతే గోమాతలో నివేదన చేస్తే 33 కోట్ల మందికి పెట్టినటువంటి ఫలితం ఇస్తాడు. దీపారాధన చేస్తే అన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ధర్మ మార్గంలో ఆ దీపారాధన చేసి స్వామివారికి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఆ యొక్క గ్రహ బాధలు అనేటువంటివి